హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఈరోజు మన వీడియో వచ్చేసి పెరుగుతో కమ్మని మసాలా కూరను చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా సింపుల్గా కమ్మగా నోటికి రుచిగా పెరుగుతో కూరని ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వంట చేసే అంత టైం లేనప్పుడు కేవలం 5 మినిట్స్లోనే వడ్డించవచ్చండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. ఇంతకీ ఆ పెరుగు మసాలా కూర ఏంటి, ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. ఇది రైస్లోకి అయినా చపాతీలోకి అయినా కానీ చాలా చాలా బాగుంటుందండి. నోటికి కమ్మగా తినాలనుకునే వాళ్ళకి ఈ కర్రీ పర్ఫెక్ట్గా అని చెప్పొచ్చండి. రండి మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కినాక దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కినాక దీనిలోకి ఒక బిర్యానీ ఆకును, 2 లవంగాలను, చిన్న దాల్చిన చెక్కను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ ధనియా పౌడర్ను, 1/2 స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే మీ టేస్ట్కి సరిపడినంత కారంను వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పెరుగును తీసుకొని ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఇలా బీట్ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని అంతా కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇలా చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఈ కర్రీలోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే దీనిలోకి మీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, కమ్మని పెరుగు కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు మంచి కామెంట్ పెట్టండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుందాం. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.